ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బిగ్ ప్రొడ్యూసర్స్ అప్పుడు దిల్ రాజు గారు కానివ్వండి, మైత్రి కానివ్వండి, యూవి కానివ్వండి, మీతో ఎలాంటి రిలేషన్ ఉండేది? ఎలాంటి ర్యాప్ ఉండేది? ఇప్పుడు ఏమైనా మారిందా దాంతో? వచ్చినప్పుడు అంటారా? వచ్చినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? వచ్చినప్పుడు వీళ్ళెవరు పరిచయం లేదండి. ఇప్పుడు బాగా పరిచయం అంటారు. ఉమ్. ఎక్కడ ఎప్పుడు ఎవరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అలాంటిది రాలేదు? నాకు కమ్యూనికేషన్ లేదు నేను వచ్చిన కొత్తలో. అంటే ఈ కోర్స్ జర్నీలో అందరినీ సిచ్యుయేషనల్గా కలవడం ఉంది. ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఇండియాలో ఎక్కువ టైం ఉన్నాను. ఐ థింక్ ఐ బిల్ట్ ఎ గుడ్ బాండింగ్ విత్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఐడియాలజీలో ఏమైనా చేంజ్ వచ్చిందండి? అంటే మీరు వచ్చినప్పుడు మీకంటూ బిగ్ ప్లాన్ ఉంది, ఆ జర్నీలో కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు వచ్చినప్పుడు కొత్తలో ఎలా ఉండేది మీ ఐడియాలజీ? ఇప్పుడు ఏమైనా మారిందా? అంటే వచ్చినప్పుడు నాకు పెద్ద ప్లానింగ్తో ఏం రాలేదు. ఐ వాంట్ టు డూ మూవీస్ అని వచ్చినాను. ఉమ్, బ్యారియర్ కనిపిస్తే ఫ్యాక్టరీ మోడల్ అనుకున్నాను. ఉమ్, దెన్ ఐ వాంట్ లైక్ ఎనీ అదర్ బిజినెస్ ఐ వాంట్ గ్రో అండ్ బిల్డ్ అన్న దానిలో. అండ్ ఐ సా సమ్ క్వాలిటీ ఇష్యూస్, టుక్ ఎ స్టెప్ బ్యాక్, ఫిక్స్ సమ్ థింగ్స్ అండ్ నౌ ఐమ్ బ్యాక్. క్వాలిటీ ఇష్యూస్ అంటే అంటే మీ ప్రొడక్షన్లో క్వాలిటీయా, లేదంటే మేకింగ్లో క్వాలిటీ? ఎండ్ కంటెంట్ క్వాలిటీ. In content. దాని రూట్ కాజ్ తీసుకుంటూ వెళ్తే దెన్ వీ ఫౌండ్ మెనీ ఇష్యూస్. వన్ ఆఫ్ దెమ్ ఇస్ ద నెక్సస్ ఆర్ మాఫియా ఆఫ్ ద లేయర్స్ విచ్ కంట్రోల్స్. దే హ్యావ్ ఎ స్మాల్ బెనిఫిట్ బట్ దే డూ ఎ బిగ్గర్ డ్యామేజ్. ఎలాంటి లేయర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఎలాంటి మాఫియా? అంటారండి మీకు ఎగ్జిక్యూషన్లో దిస్ వే టూ మెనీ లేయర్స్ దట్ హ్యాస్ పుట్ సడన్ రెస్ట్రిక్షన్స్ ఫర్ దేర్ బెనిఫిట్స్. సో వాళ్ళ స్మాల్ బెనిఫిట్కి ఇట్ హ్యాస్ అ బిగ్గర్ కాస్ట్ ద ప్రొడక్షన్. అవి ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందండి? వీఆర్ డ్రైవింగ్ ఎ లాట్ ఇప్పుడు. హోప్ఫుల్లీ అంటే ఇట్స్ ఎ నీడ్ ఫర్ ఎవ్రీ వన్. అవన్నీ జరుగుతాయని అనుకుంటున్నాను. ఈ 2025లో ఇప్పటికే 7 months అయిపోయింది, 8th month రన్నింగ్. ఇంకో 4 నెలలు అయితే 2025 కూడా అయిపోద్ది. కానీ ఈ ఏడాది మనకు వచ్చిన రిజల్ట్ ఇండస్ట్రీలో హిట్స్ మహా చూస్తే 4-5 కూడా లేవు. నెలకు ఒక్క హిట్ కూడా లేదు. రెస్ట్ ఆఫ్ ద ఇయర్ లుక్స్ గుడ్ అండి. ఆగస్ట్ ఈస్ గుడ్, సెప్టెంబర్ ఈస్ గుడ్, అక్టోబర్ ఈస్ గుడ్. నవంబర్ ఏముంటాయో తెలియదు బట్ డిసెంబర్లో వీ గుడ్ మూవీస్. అంటే మీ సినిమాలు ఎక్కువ ఉన్నాయని? అలా మా సినిమాలు 3 or 4 వస్తాయి ఈ ఇయర్. సో బట్ వీ విల్ రిలీజ్ గుడ్ మూవీస్. సక్సెస్ రేట్ లేదని చెప్పేసి ప్రొడ్యూసర్లంతా చాలా ఆందోళనకు గురవుతున్న సమయం ఇది. ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని ఫైండ్ అవుట్ చేశారండి? అంటే కాస్ట్ కాస్ట్ ఫెయిల్యూర్.